అర్థమైనంత. రైట్. రాజశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రాజశేఖర్ గారు, మీకు ఒక బయట వినిపించాను, దాని మీద వైఎస్ఆర్సీపీ అయినా ఒక రకంగా స్పందించారు, అజీ ఒక రకంగా స్పందించారు. సనాతన ధర్మం అనే అంశాన్ని కాల రాస్తున్నారు, దాన్ని పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది అని ఆ నినాదాన్ని ఈయన తీసుకోవడం జరిగింది. దీని మీద ఆయనకి అభినందనలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆయన్ని అడిగిన పరిస్థితి, సనాతన ధర్మం అంటే అసలు నీకు తెలుసా అని. వర్మ గారు, ఇక్కడ సనాతన ధర్మం ఇన్ ఇట్ సెల్ఫ్ దానిలోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. శ్రీ వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సో ఒక్కొక్క శక్తిని ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఏ మతాన్ని ఎవరు పాటిస్తే మాదే కరెక్ట్ బాగుంటుందో, సనాతన ధర్మంలో కూడా శైవం వేరుంది, మళ్ళీ శ్రీ వైష్ణవం వేరుంది, రకరకాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళకే ఇది లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పట్టించుకోవాల్సింది పరిపాలన గురించి, ప్రజలకు వాడిచ్చిన హామీల గురించి, దాని అమలు గురించి. కానీ ఇక్కడ సనాతన ధర్మం ఏంటి, దానికి ఆయన డిప్యూటీ సీఎం అవసరం లేదు. ఆయన ఒక స్వామీజీ అయిపోతే ఆ స్వామీజీ ఆయన దగ్గర భక్తులు వస్తూ ఉంటారు, ఎలా రక్షించాలి, ఎక్కడైనా సరే ఆయన తిరుగుతూ ఉంటారు కదా, ఆయన పేరేంటి, ఒక ఆయన మాట్లాడుతూ ఉంటారు ఛానల్స్ లో. చాలా మంది ఉన్నారు ఆయన లాగా ఒక ఆయన మధ్య మరి ఎక్కువ రాధా మనోహర్ దాస్ లాగా ఆయన కూడా హిందూ ధర్మ వ్యాప్తి కోసమో, హిందూ ధర్మ శరీర సంరక్షణ కోసమో, ఇతర మతాల నుంచి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసమో ఆయన కూడా ఆ పని ఫుల్ టైమర్ గా చేసుకోవచ్చు. అంటే ఇది తప్పు పడుతున్నారా ఆయన ఈ రకంగా ఆయన నినాదం, ఆయన తీసుకున్న స్టాండ్ తప్పు కింద అనిపిస్తుందా? ఈ దేశం తప్పు పడుతుందండి. ఈ దేశము గత 2 దశాబ్దాలుగా చూస్తే అధికారంలోకి రావడం కోసం హిందూ ధర్మాన్ని ఏ పార్టీలు అయితే వాడుతున్నాయో, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుసరించిన తీరేంటి, వాళ్ళు ఆ ధర్మం పట్ల చూపించిన భక్తి శ్రద్ధలు ఏంటి అనేది ప్రజలు బెరీజ్ వేసుకొని భారతీయ జనతా పార్టీకి ఉత్తరాదిలో మంచి కూడా పాఠం చెప్తున్నారు. ఈ రోజున రేపు హర్యానాలో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ కనపడే పరిస్థితి లేదు. రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ లో కూడా బీజేపీ ఏమీ వస్తున్న దాఖలాలు ఏమీ కనబడట్లేదు. సో ఇక్కడ ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే ఆకలేసి, కన్న తెల్ల అయితే పాలు పడుతుంది, సవతి తెల్ల అయితే పాలు పట్టకుండా ఒక బొమ్మ ఇచ్చి ఊరుకు పెట్టాలని చూస్తుంది. చూసే వాళ్ళకి చూసారా సవతి తల్లి కూడా బొమ్మ ఇచ్చింది అని చెప్పి అనిపిస్తుంది, కానీ అతనికి కావాల్సిన ఆహారం అందించట్లేదు, ఆయనకి కరెక్ట్ గా ఏ అవసరమో అదైతే అందించట్లేదు అనేది ఉంటుంది. సో ఇక్కడ రాజకీయ నాయకులు ఎప్పుడైతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళుగా చూపించలేరో సెంటిమెంట్ తీసుకొస్తారు. అది భాష అవ్వచ్చు, లేకపోతే మతం అవ్వచ్చు, కులం అవ్వచ్చు, ప్రాంతం అవ్వచ్చు. ఇవన్నీ గత మనం 5-6 దశాబ్దాలుగా చూసాం. అంటే 3 నెలల్లోనే కాదండి రాజశేఖర్ గారు, 3 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు పెర్ఫార్మెన్స్ అర్థమైందా మీకు? ఏముందండి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ 4 నెలల కాలంలో ఎన్ని అప్పులు చేశారు, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత సంక్షేమానికి పంచారు, ఈ 4 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది వేరే చేసుకుంటే తెలిసిపోతుంది కదా, దానికి వేరే అవసరం లేదు. మీరు కొత్తగా అదనంగా ఇస్తున్న హామీల సంగతి పక్కన పెట్టండి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు ఇవ్వలేకపోతున్నారు కదా. గత ప్రభుత్వం ఏదైతే ఈ 4 నెలల సమయంలో ఏవే సంక్షేమ పథకాలు లేకపోతే పంపిణీలు అయితే జరిగాయో అవైతే చేయాలి కదా. కనీసము అదనంగా చేస్తానని మీకు ఆదాయం పెరిగిన తర్వాత ఏడాదికో 2 ఏళ్లకో వచ్చే సంవత్సరం బడ్జెట్, 3వ సంవత్సరం బడ్జెట్ మీరు చెప్పాల్సిన ఇది మీరు చెప్పుకోవచ్చు. కానీ మీరు గత ప్రభుత్వం ఇదే ఫైనాన్షియల్ ఇయర్ లో చేస్తా అన్నది ఈ ప్రభుత్వం అదే ఫైనాన్షియల్ ఇయర్ లో ఇవ్వలేకపోతున్నది అనేది ప్రజలు స్పష్టంగా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఫెయిల్యూర్ కనిపిస్తుందా? కూటమి ప్రభుత్వంలో ఫెయిల్యూర్ కనిపిస్తుందా? ముమ్మాటికి ఒక వృద్ధాప్య పెన్షన్ తప్ప ఏది అమలు కాలేదు. అలాగే మీకు పవన్ కళ్యాణ్ గారు నిన్నటి ప్రసంగము, September 9, 2016 ప్రసంగము, రెండు పక్కన పెట్టి చూసుకుంటే ఏమి తేడా ఉండదు, రెండు సేమ్. అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చేస్తాను, దానికోసం నేను ఎంతవరకైనా పోరాడతాను, రెండు సేమ్. కాకపోతే సబ్జెక్ట్ మారింది. అప్పుడు ప్రత్యేక హోదా, ఇప్పుడు హిందూ ధర్మం. గతంలో ఆయన చాలా దానికోసం కట్టుబడి ఉంటానని చాలా విషయాల్లో చెప్పాడు ఆయన.
వాటేటికైనా సరే ఆయన కట్టుబడి ఉన్నట్టయితే దీనికి కూడా రాబోయే రోజుల్లో కట్టుబడి ఉంటాను అని చెప్పి మనం విశ్వసించవచ్చు. ఓకే. సో ఆయన చేస్తానన్న పోరాటాలు యురేనియం విషయంలో కానీ లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో కానీ ఆయన ఏంటంటే అలా వచ్చి అలా తలుపుకుని మెరిచి మళ్ళీ సైడ్ అయిపోవడం మనం చూస్తా ఉన్నాము. సో ఈయన వచ్చి హిందూ ధర్మాన్ని రక్షించేది పెద్దగా ఏమి ఉండదు. హిందూ ధర్మ రక్షణకు చాలా మంది చాలా చేస్తా ఉన్నారు. సో దీన్ని ఏంటంటే చాలా మంది అంటే ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ విషయంలో కూడా చెప్దాం అనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ అయోధ్య రామ మందిరంలో ఒక దేవుడు అయోధ్య దేవాలయం కోసం ఒక ఆయన 2 కోట్లకే భూమి ఇచ్చాడు, తక్కువకి ధరకు ఇచ్చేశాడు. అది భారతీయ జనతా పార్టీ మేయర్ కొనుక్కుని దాన్ని రామాలయ ట్రస్ట్కి 2 కోట్లకు కానీ 18 కోట్లకు అమ్మంటే 16 కోట్లు లాభం ఈ బీజేపీ లీడర్ తీసుకున్నాను. సో దీన్ని ఎవరు ఎలా కావాలంటే అలా దాన్ని వాడుకుంటా ఉన్నారు. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో రాహుల్ గాంధీ గారి విషయంలో ఒక మాట మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే నాచ్ గానా చల్ రహా హై అన్నారు. అంటే మా అయోధ్య రామ మందిరం అక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంటే నాచ్ గానా చల్ రహా హై అని అంటారు. మా హిందూ మనోభావాలు ఎందుకు మీరు అంటే రామాలయ ప్రారంభోత్సవం మేమంతా దాంట్లో ఉంటే భక్తి శ్రద్ధలో ఉంటే దాన్ని మీరు నాచ్ గానా చల్ అంటే దాన్ని ఏ సందర్భంలో అన్నారు ఆయన. మోడీ రాష్ట్రపతి గారు అక్కడ లేరు, ఎవరెవరు అక్కడ ఉన్నారు అంటే ఇక్కడ సినిమా తారలతో తడుక్కుమంటుంది, అడానీ అంబానీతో తడుక్కుమంటుంది, కానీ సామాన్య ప్రజలు పేద ప్రజలు నిజమైన భక్తులు అక్కడ లేరు అన్నారు. ఆయన సినిమా వాళ్ళని ఉద్దేశించి అన్నారు అక్కడ నాచ్ గానా చల్ రహా అంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల పెళ్లికి వెళ్ళి అక్కడ డాన్స్లు వేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి రామాలయానికి ఎందుకు తీసుకొచ్చావనే భావంతో అన్నారు. కానీ అక్కడ ఆయన పేదల కులాల వాళ్ళు కానీ సరే ఇప్పుడు ఏంటి సనాతన ధర్మం అనే దాన్ని సెల్ఫ్ గోల్ వేసుకున్నారనా కూటమి? ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయన మీద వస్తున్న ట్వీట్లు కానీ ఆయన మీద వస్తున్న ట్రోల్స్ కానీ ఓకే నేను గత దీంట్లో కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ హ్యాస్ బికమ్ ఏ ట్రోల్ మెటీరియల్.